గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో నాకు తెలిసి మొట్టమొదటిసారి ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే ఒక నినాదంతో 60 డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నేటి రోజున 48వ డివిజన్ 49వ డివిజన్ కార్పొరేటర్స్ అయినటువంటి వేములపల్లి లక్ష్మీ దుర్గా గారు, అదే విధంగా అబ్దుల్ సత్తార్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అన్ని డివిజన్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ డివిజన్ లో కూడా 2 రోజులకు ముందు డివిజన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో కార్పొరేటర్ల గారి సహకారంతో ఈ డివిజన్ లోపల ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా 2 రోజుల ముందే ఐడెంటిఫై చేసి ఉన్న సమస్యలను దృష్ట్యా సిబ్బందిని పంపించి, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, వాటర్ కు సంబంధించిన సిబ్బంది కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, అదే విధంగా రోడ్ల మరమ్మతుకు సంబంధించిన సిబ్బంది కావచ్చు, అందరినీ ఒకే 2 రోజుల ప్రోగ్రామ్ భాగంలో ఇక్కడికి పంపించి స్ట్రీట్ లైట్ ఎక్కడెక్కడైతే కొత్త అవసరం ఉన్నా, పాత స్ట్రీట్ లైట్ రిపేర్స్ ఉన్నా వాటిని అమర్చడం, సిసి రోడ్స్ ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే ఆ డ్యామేజ్ ను కూడా కవర్ చేయడం, అదే కాకుండా కొత్తగా మిషన్ భగీరథ కలెక్షన్స్ ఎవరికైనా అవసరం ఉంటే వాటిని ఇవ్వడం, మిషన్ భగీరథ పైప్ లైన్స్ ఎక్కడైనా లీకేజీలు ఉంటే వాటిని మరమ్మతులు చేయడం. ముఖ్యంగా ఈ 2 డివిజన్లకు సంబంధించి ఒక పెద్ద డ్రైనేజ్ మంచిర్యాలలోని ఒక పెద్ద డ్రైనేజ్. ఈ డ్రైనేజ్ లోపల ఇటు పక్కన అటు పక్కన ఉన్న ఇండ్ల నుంచి వారు చెత్తను డైరెక్ట్ గా వెనకాల నుంచి డ్రైనేజ్ లో పడేయడం, ఈ ప్రాంత వాసులందరూ కూడా తీసుకొచ్చి ఇతర ద్రవ్యాలన్నీ కూడా ఈ డ్రైనేజ్ లో పడేయడం ద్వారా దుర్వాసన రావడం, దోమలు ఈగలు తయారవడం, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి అవి మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళడం, వాళ్ళ అనారోగ్యానికి గురి కావడం, ఆసుపత్రి పాలు కావడం ఇదే జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఇవన్నీ గమనించి ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా చెత్తను మొత్తం క్లీన్ చేసే కార్యక్రమం తీసుకున్నాం. ప్రజలు కూడా మాకు సహకరించి చెత్తను మాత్రం దయచేసి అన్ని డివిజన్లో చెప్తున్నాం, ఇక్కడ కూడా చెప్తున్నాం, చెత్తను మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే వారికి ఇవ్వండి. దాని ద్వారా మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే మన ప్రాంతం అంతా శుభ్రంగా ఉంటది. దాని ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మాకు సహకరించాల్సిన అవసరం, ఎందుకంటే ఈ కార్యక్రమం చేసేది మన అందరి కోసం. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే మీ అందరి సహకారం అవసరం. ఈ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రి వాళ్ళు కావచ్చు, ఇతర వ్యాపారవేత్తలు కావచ్చు, ఇల్లు నిర్మించుకున్న ప్రజలు కావచ్చు, అందరికి కూడా మేము సూచన చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు మాకు సహకరించాల్సిందే. సహకరించని ఎడల చట్టపరమైన చర్యలు, మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారంగా ఏ రకమైన చర్యలు ఉంటే అవన్నిటిని కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు అని అంటే ఇది చేసే కార్యక్రమం ద్వారా మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల అనేది మొట్టమొదటి స్థానం వెళ్లే అవకాశం ఉంటది. కాబట్టి దీంట్లో మన అందరికి పేరు వస్తుంది, అందరికి మంచిర్యాల అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక స్థిర స్థాయిగా మిగిలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ సహకరించాలి. సహకరించని ఎడల మున్సిపల్ నుంచి కంపల్సరీ నోటీసు ఇవ్వాల్సి వస్తుంది, నోటీసుకు మీరు రెస్పాన్స్ కావాల్సి వస్తుంది. మీరు అందరు సహకరిస్తే మన ప్రాంతం అంతా శుభ్రంగా ఉంటది. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుతూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, ఈ స్పెషల్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమస్యలను వెంటనే గుర్తించి వాటిని పరిష్కార దిశగా పనిచేయడమే ఈ స్పెషల్ డ్రైవ్ ఉద్దేశము. అంటే దీంట్లో స్ట్రీట్ లైట్స్ ని గానీ, డ్రైనేజీలు గానీ, రోడ్ల మరమ్మతులను గానీ వీటిని తీసుకొని వెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తున్నాము. పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అట్లాగే పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతాము. కాబట్టి దీనిలో ప్రజలు కూడా సహకరించండి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకండి. అట్లా వేయడం వల్ల చెత్త నిల్వ అయ్యి వ్యాధులకు గురి అవుతాము. ఈ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు కూడా ఈ అపరిశుభ్రమైన వాతావరణం వల్లనే వస్తాయి. కాబట్టి దీంట్లో కూడా ప్రజలు సహకరించండి. తడి పొడి చెత్తలుగా వేరు చేసి మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వారికి ఇవ్వండి. అట్లాగే ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా తగ్గించండి. డ్రైనేజ్ లో కూడా ప్లాస్టిక్ కవర్స్ ని వాటిని వేయకండి. ఇంకా ఇట్లా చేయడం వల్ల మన వీధి శుభ్రంగా ఉంటుంది. అట్లాగే మన నగరం కూడా శుభ్రంగా ఉండి మన ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దుకుంటాము. కాబట్టి దీనిలో ప్రజల పూర్తి సహాయ సహకారాలు కూడా మున్సిపల్ సిబ్బందికి అందించండి. ఏ కార్యక్రమం అయినా ప్రజల సహకారం ఉంటేనే విజయవంతం అవుతుంది. కాబట్టి దీనికి పూర్తి మద్దతు తెలపండి. మన కార్పొరేషన్ ని రాష్ట్రంలోనే నెంబర్ 1 కార్పొరేషన్ గా తీర్చిదిద్దుకోవచ్చు. అట్లాగే